హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు దసరా స్పెషల్ రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకసారి ఇలా అల్లం గారెలు ట్రై చేసి చూడండి. మిక్సీలో వేసిన పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే కుదురుతాయి. ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఈ కప్పుతోటి 1 కప్పు వరకు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. ఈ మినపగుళ్ళను నీళ్ళను వేసుకొని బాగా 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నేను ముందు రోజు నైటే ఈ మినపగుళ్ళను నానపెట్టి ఉంచానండి. ఒకవేళ మనము ఈవినింగ్ చేసేదైతే ఒక 6 గంటల సేపు నానపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మినపగుళ్ళు ఇలా బాగా నానిన తర్వాత ఇందులోని నీళ్ళన్నీ వంపేసి ఇలా వడగొట్టేసుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి కొద్దిగా ఈ మినపప్పును వేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లో అయితే బాగా మెదుగుతుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి నీళ్ళేమీ వేయకుండా ఫస్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇలా చూపించిన విధంగా కొద్దిగా వాటర్ మాత్రమే వేసుకోండి, ఎక్కువ వాటర్ వేయద్దు. ఈ విధంగా మిక్సీ జార్ని నిలుపుకుంటూ ఈ విధంగా మెత్తగా రుబ్బేసుకోవాలండి. నీళ్ళు ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఈ విధంగా మెత్తగా రుబ్బేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిగతా మినపప్పును కూడా మిక్సీ జార్లో మెత్తగా రుబ్బేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని వేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ సరిపోయిందండి. చూడండి, ఈ విధంగా రుబ్బేసుకొని బౌల్లోకి తీసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కను సన్నగా తరిగి వేసుకోండి. అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటే బాగుంటాయి. అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మరొక 1 లేదా 2 నిమిషాలు పిండిని బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత చేతికి తడి రాసేసుకొని చూడండి, ఈ విధంగా గారెకు కావాల్సినంత పిండి తీసుకుంటే ఇలా చేతికి అంటుకోకుండా రావాలి. ఇప్పుడు ఇలా వేస్తే ఈజీగా ఆయిల్లో పడిపోవాలి. ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలి, మరీ లూజ్గా ఉండద్దు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని మరొక పక్కన తడిది కాటన్ క్లాత్ కానీ లేదంటే ఇలా పాల కవర్ పైన కానీ కొంచెం తడిపేసుకొని చేతికి కూడా నీళ్ళతోటి తడిపేసుకొని ఇలా గారెకి కావాల్సినంత పిండిని తీసేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి. చేతికి పిండి ఏమీ అంటుకోకూడదండి, అప్పుడే గారె అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి. గారె చేసుకున్న ప్రతిసారి చేతిని నీళ్ళతోటి తడుపుకోవాలండి, అప్పుడే గారె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా మిగతా గారెలను కూడా వేసేసుకోవాలి. అంతేనండి, శ్రీ గాయత్రి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.